పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం ద్వారా పోలీస్ విధులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. జీఆర్పీ ఎస్ఐ జి వెంకటాద్రి విద్యార్థులకు పలు విషయాలను తెలియజేశారు. ప్రజల రక్షణ కోసం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిరంతరాయంగా పనిచేసే పోలీసు అధికారులు, సిబ్బంది ఎలాంటి విధులను నిర్వహిస్తారు, అలాగే వెపన్స్ ఎందుకు వినియోగిస్తారు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కొన్ని అసాంఘిక శక్తులను అణచివేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు వంటి పలు అంశాలపై తెనాలి ప్రభుత్వ రైల్వే పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్థానిక మారిస్పేటలోని ఎన్సీఆర్ఎం హైస్కూల్లో చదువుతున్న 9, 10 తరగతి విద్యార్థులు ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ వివరాలు తెలుసుకున్నారు. ఓపెన్ హౌస్ కార్యక్రమం ద్వారా ఎస్ఐ జి వెంకటాద్రి విద్యార్థులకు పోలీసు విధుల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటాద్రి మాట్లాడుతూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 21 నుండి నిర్వహించే వారోత్సవాల్లో భాగంగా రైల్వే జీఆర్పీఎఫ్ పోలీసు ఆధ్వర్యంలో విద్యార్థులకు అనేక విషయాల గురించి తెలియజేయడం జరిగిందని చెప్పారు. పోలీసు విధులు ఏ విధంగా ఉంటాయి, వెపన్స్ ఎందుకు వినియోగిస్తారు, దోషుల్ని ఎలా నిర్ధారించి వారికి శిక్ష అమలు చేస్తారు వంటి పలు అంశాలను విద్యార్థులకు వివరించడం జరిగిందని, విద్యార్థులు కూడా ఎంతో ఆసక్తిగా పోలీసుల విధులు, అలాగే సమాజం పట్ల పోలీసులు అందిస్తున్న రక్షణను తెలుసుకోవడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జీఆర్పీఎఫ్ పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. 21 నుంచి కూడా మనం పోలీసుల అమరవీరుల యొక్క సంస్మరణ దినోత్సవాన్ని ఈ నెల 31 వరకు కూడా మన పోలీస్ స్టేషన్లో జరుపుకోవడం జరుగుతుంది. ఆ క్రమంలోనే భాగంగా ఈ రోజున సెంచురామ స్కూల్కి సంబంధించినటువంటి 9th, 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా జీఆర్పీ పోలీస్ స్టేషన్ యొక్క ఫంక్షనింగు, వాళ్ళ విధులు ఏ విధంగా ఫంక్షనింగ్ జరుగుతుంది, పోలీసులు రైల్వే ప్రయాణికులకు ఏ విధంగా భద్రత కల్పిస్తాము, వాళ్ళ యొక్క భద్రత కల్పించడంలో మహిళల పట్ల భద్రత, భరోసా ఎలా కల్పిస్తామనే దాని మీద అవగాహన కల్పిస్తానికి మేము ఈరోజు జీఆర్పీ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించాము. దానిలో భాగంగానే స్టూడెంట్స్కి ఒక అవగాహన కార్యక్రమాన్ని, పోలీసుల పట్ల ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని, భరోసాని పోలీసు ద్వారా రావాలనేది ప్రజలకు తెలియాలనే దాని మీద వాళ్ళకు కూడా మన పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వెపన్స్ని, ఆ వెపన్స్ ఎందుకు ఉపయోగిస్తాము, రైల్వే ప్రయాణికులు భద్రత కోసము నైట్ బీట్స్లో మా పోలీస్ మెన్ డ్యూటీలో వెళ్ళినప్పుడు ఆయుధాలను తీసుకెళ్తాం, ఆ ఆయుధాలను బీట్ వారికి ఇవ్వటం, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లాకప్ ఎలా ఉంటుంది, ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, రైటర్ ఏ విధంగా వర్క్ చేస్తారు, వచ్చిన వ్యక్తిని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలా, కంప్లైనెంట్ని, వాళ్ళకి కంప్లైనెంట్కి ఏ విధంగా భరోసా కల్పించాలా, వాళ్ళకి పోయిన ఆస్తులు ఏ విధంగా మనం రికవరీ చేసి ఇవ్వాలా, ఆ విధంగా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. పిల్లలు కూడా చాలా చక్కగా వాళ్ళ అవగాహన చేసుకున్నారు. ఈ విధంగా ఈ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని 31 వరకు కూడా ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని పెట్టి వాళ్ళ యొక్క స్మృతులను గుర్తుపెట్టుకుంటూ ఈ కార్యక్రమాన్ని